ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు వారిని దర్శించటానికి ఎందరూ వచ్చినప్పటికీ నీవెవరివో నీవే తెలుసుకోమని, నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని, నీవే ఆ ఉన్న చైతన్యానివని, నీ అంత నీవే తెలుసుకోమని చెప్పటమే తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ నీవు ఎంత దేహము కాదని చెప్పినప్పటికీ నిద్ర లేచినప్పటి నుంచి కర్మలు ఆచరిస్తూ ఇంద్రియ సుఖాలకి మరి అరులు చేస్తూ ఇంద్రియాలకు భోగి అవుతూ అనుక్షణము ఇంద్రియాల వెంట పరిగెడుతున్నాడుగా ఈ మాయాజీవుడు వాసన ప్రభావం చేత. ఒకవైపేమో తాను తెచ్చుకున్న పితికెడు ప్రారంధము, మరొక వైపు ఈ మాయ. ఇది మాయ అని తెలియదు, ఇది కళ అని తెలియదు, సత్యముగానే గోచరమవుతుంది. దేహము సత్యముగాను, సంసారము సత్యముగాను, ఇతరులు సత్యముగాను, బాధ్యతలు సత్యముగాను, బరువులు సత్యముగాను, కర్మలు సత్యముగాను, కర్మ ఫలితములు సత్యముగాను. ఇట్లా ఎప్పుడైతే ఈ అహంకారము తల ఎత్తిందో అక్కడ అసత్యము మాత్రమే తాండవమాడుతుంది. సత్యం ఎక్కడో తురీయంలో ఉంటుంది. నేను ఉన్నానన్న ఎరుక, అది ఆధారంగానే ఈ మాయ ఇక్కడ ప్రకాశిస్తుంది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా అదిగో ఆ ఆత్మ అనే తెర మీద జాలువారిపోయే దృశ్యాలు లాంటివి. ఎంత చెప్పినప్పటికీ నీవిది కాదు, నీవే అది అని తత్వమసి వాక్యంతో ఎంత చెప్పినప్పటికీ తత్ అంటే ఏమిటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు. పైగా ఆత్మానుభవం జీవుడికని అనుకుంటారు చాలామంది. జీవుడు ఒక ఊహా వస్తువు. జీవుడికి ఆత్మ అనుభవం ఉండదు. ఆత్మని ఆధారంగానే ఈ మాయాజీవుడు ప్రవర్తిల్లుతూ ఉంటాడు. ఈ మాయలో పుడుతూ ఉంటాడు, నశిస్తూ ఉంటాడు, దేహాలు మార్చుకుంటూ ఉంటాడు. పునరపి మరణం, పునరపి జన్మంగా ఈ మాయా నేను వర్ధిల్లుతూ ఉంటాడు ఈ మాయలో. ఇక్కడ ఏమంటున్నారు మహర్షుల వారు? నీవు దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఏదీ కాదు. నీవు ఆ ఉన్నటువంటి ఎరుకవి, శుద్ధ చైతన్యానివి అని ఎంత చెప్పినా అది ప్రకాశించనంత వరకు తనకు తానుగా ఈ మాయాని గోలపెట్టేది అదృశ్యము కాదు. ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు ఉండవు ఉండవు ఉండవు. కానీ ఈ జీవభావనలో, ఈ వ్యక్తిత్వంలో, ఈ అన్యత్వంలో ఈ మాయాజీవుడు అనుకుంటాడు నా స్వరూపం నాకు తెలియటం లేదని. కారణం తన దృష్టి పూర్తిగా మాయ వైపే ఉంటుంది, కోరికల వైపు ఉంటుంది, సంసారం వైపు ఉంటుంది, తాను బలానా అని ఉంటుంది. ఇదిగో చెబుతున్నారుగా, నేను గృహిణిని, నేను సన్యాసిని, నేను సంసారిని అని అనుకోనేవాడు లేనివాడు ఉన్నట్టుగా కనపడతాడు అక్కడ. నిజానికి ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నీవు చూస్తున్న ఏ ఒక్క వస్తువైనా, దేహం కావచ్చు, సంసారం కావచ్చు, ఇతరులు కావచ్చు, సృష్టి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి ఉన్నట్టు నీకు పొరపాటునైనా చెప్పాయా? నీవు గుర్తిస్తున్నావు. కాబట్టి ఇక్కడ గుర్తించేవాడి యొక్క సత్యత్వం మీద గుర్తించబడేవి ఆధారపడి ఉంటాయి కదా. కాబట్టి చైతన్యం మీద దృశ్యము, ఎస్, తెర మీద బొమ్మలు. ఇది అర్థమవటానికి చెప్పినటువంటి ఒక ఉపమానమే తప్ప మరొకటి కాదు. బొమ్మలను చూస్తున్నప్పుడు నీవు తెరని చూడలేవు, అక్షరాలు చదువుతున్నప్పుడు కాగితాన్ని చూడలేవు,
దీనికి కారణం నీ దృష్టి అక్షరాల మీదనే ఉంటుంది, నీ దృష్టి వ్యక్తుల మీద ఉంటుంది, నీ దృష్టి కోరికల మీద ఉంటుంది, నీ దృష్టి ఇంద్రియ వ్యాపారముల మీద ఉంటుంది, నీ దృష్టి ఏం చేస్తే నాకు బాగుంటుంది అని కర్మల మీద ఉంటుంది. ఒకటి కాదు. ఇక్కడ దృష్టి అంటే చూచేటటువంటి జ్ఞానం, జ్ఞానము అంటే ఎరుక. ఇది సాపేక్షమన్న సంగతి నీకు తెలియదు. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఈ మాయాజీవుడు. తీరా విచారిస్తే అట్టివాడెవడు లేడు. మరి ఉన్నదేమిటి, లేనిదేమిటి? ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి. ఆ సృష్టిలో ఎవరెవరున్నారు? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జననం, మరణం, అవస్థలు, జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ, స్వప్నావస్థ. ఒకటి కాదు, ఇవన్నీ దృశ్యమాన ప్రపంచములే కదా. ఏ అవస్థగా అవస్థ నీకు సత్యముగానే గోచరమవుతుంది. పొరపాటును కూడా కలగంటున్నటువంటి సమయంలో నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇది అసత్యమని? లేదు కదా. మెళుకు వచ్చాక చెబుతావు ఇది అసత్యమని. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా దేహాత్మబుద్ధి జనించినప్పుడు ఇతరులు ఉన్నారని, వారేమనుకుంటారు అని, బాధ్యత ఉన్నదని, నీవు కర్తవని, కర్మలు ఆచరించాలని, మరి ఇవన్నీ నీవు కల్పించుకున్నదే కదా. కాబట్టి నాయన, నీవు నీవుగా ఉంటే అంటున్నారు. నీవు నీవుగా ఆల్రెడీ ఉన్నావు. కాకపోతే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు. ఇప్పుడు ఏమిటా ఉనికి? నేనంటే దేహం అని. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు పొరపాటునైనా నీకు దేహస్ఫురణ కానీ, జగత్స్ఫురణ కానీ, బాధ్యతలు కానీ, న్యాయ అన్యాయములు కానీ, భేదము కానీ, ఇతరులు కానీ, ఉచ్చనీచ భేదము కానీ, స్త్రీ పురుష భేదము కానీ, జ్ఞానులు అజ్ఞానులను కానీ, సృష్టి ఉన్నదని కానీ, జనన మరణాలు కానీ, ఏ ఒక్కటైనా నీవు గుర్తించగలిగావా? లేదు కదా. కారణం అది నీ సహజత్వం. సహజత్వం అనేది నాయన కొత్తగా వచ్చేది కాదు. నీవు నీ సహజత్వాన్ని గుర్తించు అని ఎంత చెప్పినా ఈ అహంకారానికి, ఈ పరిమితత్వమైనటువంటి ఈ వ్యక్తిత్వానికి, ఈ మాయానేనికి, ఈ పిశాచానికి, ఈ లోయర్ సెల్ఫ్కి ఆ కెపాసిటీ లేదు. ఇది పూర్తిగా అభాసమైన కాంతి, స్వయం ప్రకాశము లేదు దీనికి. ఏనాడైనా సత్పరజ్జు భయభ్రాంతిలో పాము తాను తాడని తెలుసుకోగలదా? నీవే అంటావు అసలు పామే లేదు, ఉన్నది తాడని. నీకు బాగా అర్థం అవటానికి చెప్పినటువంటి ఆదిశంకరులు చెప్పిన ఉదాహరణ అది. ఇక్కడికి వచ్చేసరికి నేను నేనంటున్నావే, నాది నాదంటున్నావే. నేను నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అట్టివాడెవడు లేడు. వాడు సృష్టించిందే ఈ దేహాదులు, ఈ జగత్తు, ఈ సంసారము, ఆ దైవము కూడా నీ సృష్టే. ఒక సందర్భంలో మహర్షిదే అంటారు, మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్, నైదర్ మ్యాన్ నార్ ది గాడ్ వర్ క్రియేటెడ్. అటువంటిది ఏది జరగలేదు అని చెప్పటం కూడా జరిగింది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఆత్మని, చైతన్యాన్ని ప్రకాశింప చెయ్యగలిగిన ఈ ఒక్క వస్తువు లేదు ఈ మాయలో. అందుకనే ఏమంటున్నారు, నువ్వు విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు, ఇది తల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడం జరిగింది.
కఠోపనిషత్తులో కూడా నాచికేతుడికి ఆ యమధర్మరాజు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ కర్మల చేత కానీ యాగాదుల చేత కానీ శాస్త్ర పఠనము చేత కానీ ఆత్మ ప్రకాశించదు, ఒక్క అనుగ్రహము చేతనే అంటూ యమధర్మరాజు నాచికేతుడికి చెప్పిన విషయాలని ఒక్కసారి నెమరు వేసుకోండి. కాబట్టి మరి అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే భగవంతుడు, అనుగ్రహమే గురువు, ఉన్నదే అనుగ్రహం అని చెప్పటం. అంటే దీని అర్థం ఏమిటి? నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా కార్యాకారణ సంబంధాలు ఉండవు అని చెప్పటం. నేను నిశ్చలంగా ఉన్నాను, నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనుకునేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నేను విచారం చేశాను, అయినా నాకేమీ తెలియటం లేదు, లోపలికి పోతే చీకటిగా ఉందను, నాద వినపడిందను, శూన్యంగా ఉన్నదను బయటికి వచ్చి చెప్పేవాళ్లే తప్ప నా ఆత్మని నేను దర్శించానని చెప్పమని చూద్దాం, చెప్పలేరు. ఆ సందర్భంలో కూడా మహర్షులు వారు ఏమన్నారు? ఆ శూన్యాన్ని చూసేది ఎవరో చూడు, వాడున్నాడేమో చూడు అంటూ ఎదురు ప్రశ్న వేశారే తప్ప మరొకటి కాదు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పుడుతున్నాను, నేను పోతున్నానని అంటున్నావుగా, ఎప్పుడైనా నేను విచారం చేశావా? అది ఉందేమో చూశావా? పొరపాటునే నా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? సంసారం చెప్పిందా? జగత్తు చెప్పిందా? లేదా నువ్వు అనుకునే దైవం చెప్పాడా? ఇవన్నీ కూడా నీ భావనలకే పరిమితమై ఉన్నాయి. అందుకనే భావశూన్యానికి రా. సద్భావ సుస్థితి అనేది ఒక్క ఈశ్వరాజ్ఞ చేతను, అనుగ్రహం చేతను, అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ప్రకాశించదలిస్తే అక్కడ ప్రకాశించి అజ్ఞానమని గోలబెట్టేటటువంటి ఈ జనన మరణాలకి ముక్తి లభిస్తుందని మనం మాయలో చెప్పుకోవచ్చు. నీ చేతుల్లో ఏదీ లేదు, సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. సృష్టి స్థితికి లయకి కారణం అదేను. మరి నీవు చెయ్యవలసింది విచారం, చెయ్యలేకపోతే శరణాగతి, అదే చెయ్యలేకపోతే మౌనము, అదే చెయ్యలేకపోతే నీకు తోచింది చెయ్యమన్నాడు మహర్షుల వారు. ఎప్పటికైనా నీవు ఇక్కడికి రాక తప్పదన్నాడు. ఇక్కడికి అంటే ఆత్మస్థితికి. ఏది ఏమైనా ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, శ్రద్ధే అనుగ్రహము, తృప్తే అనుగ్రహము, ఉన్నదే అనుగ్రహము. అది దానంతట అది ప్రకాశించనంత వరకు ఈ జీవుడు మాయలో పుడుతూ నశిస్తూ తిరుగుతూ ఉంటాడు, దేహాలను మార్చుకుంటూ ఉంటాడు. ఎంత తేలిగ్గా దేహాలు మారుస్తున్నాడు ఒకసారి గమనించండి. ఒక్క రోజులోనే స్థూల సూక్ష్మ కారణ దేహాలు మారుస్తున్నాడా లేదా? స్థూల దేహంతో స్థూల జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని, సరే కారణ దేహంతో వృత్తిరాహిత్యమైనటువంటి స్థితిని, దాన్నే సుషుప్త అవస్థని అనుభవించి బయటకు వస్తున్నాడా లేదా? నిద్ర అనేది తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. రెండు మెలకువల మధ్య ఉన్నది నిద్ర కాక మరేమిటి? రెండు మరణముల మధ్య ఉంది పుట్టుక కాక మరేమిటి? ఇవన్నీ కూడా మాయాజనితములు, మాయా కల్పితములు, అహంకార పూరితములు, అజ్ఞాన జనితములు. చివరికి ఏమన్నారు మహర్షి? నేను పుట్టలేదని తెలుసుకోమన్నారు. అంటే ఇక్కడ అహంకారం ఆది నుంచి తృణీకరించబడిందని, ఏనాడు జీవభావన కలగలేదని, అసలు అహంకారమే పుట్టలేదని, చిచ్చడ గ్రంథే తల ఎత్తలేదని. మరి ఉన్నదేది?
ఆత్మకి పుట్టుకే లేదని, ఎప్పుడూ ఉండే దానికి పుట్టుకేమిటి, మరణమేమిటి, ఉదయాస్తమానాలు లేవని నీవే తెలుసుకుంటావు ఆత్మగా. ఆత్మ ప్రకాశము, స్వరూప జ్ఞానము ఆత్మకే ఉంటుంది తప్ప ఈ మాయలో మరే వస్తువుకి, ఒక జీవికి ఉండదు ఉండదు ఉండదు. మంచిది. మౌనమే శరణ్యం. సుఖమైన ఏమైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. కనపడుతుందా గురుగారు? అంటే ఇప్పుడు ఆత్మ జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము నిరాకారంగా అన్యత్వం లేకుండా అది మీరు జ్ఞానవృత్తి చేత తనకు తానుగా ఉంటుందని చెప్తారు కదా. అంటే ఇప్పుడు అది పరిపూర్ణమైన జ్ఞానము. ఇది వ్యక్తిత్వం చూసుకుంటే అది కూడా జ్ఞానమే, కానీ శరీరం వరకే పరిమితమైంది. అంటే ఇక్కడ అంటే స్వయం ప్రకాశం లేని ఒక రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే అది కూడా ఆత్మను అంటి పెట్టుకునే ఉన్నది. అంటే ఆ చైతన్యం ఆధారంగానే ఇది పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది ఇప్పుడు తాడు ఉండబట్టి మనకి తాడుకి ఎలాగైతే పాము భిన్నంగా లేదో, అలానే ఈ వ్యక్తిత్వానికి కూడా ఇది కూడా అంటబెట్టుకొని ఉంది కాబట్టి ఆత్మ లక్షణాలు దీనికి ఉంటాయి. అందుకనే జీవు బ్రహ్మవనాపరం అన్నాడు. ఈ జీవుడు, మాయాజీవుడు పరబ్రహ్మమైనటువంటి ఆత్మస్థితికి అందంగా లేడు. అంటే అర్థమేంటి? జీవుడే పరబ్రహ్మమని, ఆభరణమే బంగారం అని, వామభయం కలిగిందే తాడని. అట్లా అంటే దాని లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే అంటే అక్కడ తాడుకి పాము భిన్నంగా లేదో, ఈ పాము కూడా తాడు భిన్నంగా ఉండకూడదు. అంటే కానీ మనం భిన్నంగా చూస్తున్నాం కదా గురువు గారు. ఎందుకంటే దాని లక్షణాలు ఉంటే ఖచ్చితంగా అది చూస్తున్నాం. వెలుతురులో తాడు అని తెలిస్తే నేను పాము భయం కలగదు. చీకట్లో తాడు ఉన్నా కానీ కనపడదు. బాగా వెలుతురు పడింది, తాడుగానే చూస్తావు. పాము భయానికి అవకాశం లేదు, బ్రహ్మకి అవకాశం లేదు కదా. బ్రహ్మ పడటానికి కారణం మసక చీకటి. అటు వెలుతురు కాదు, ఇటు జ్ఞానము కాదు, ఇటు అజ్ఞానము కాదు. అందుకని పొరపాటు పడ్డారు. పూర్తిగా చీకటిగా ఉందనుకో, తాడు ఎక్కడ ఉందో నీకు తెలియదు. పూర్తి వెలుగుందనుకో, తాడుగానే చూస్తాడు. మరి ఎందుకు వచ్చింది భయము? అటు వెలుతురు లేదు, పూర్తి చీకటి లేదు. అదే ఒక సందిగ్ధ అవస్థలో అట్లా ఏర్పడి. ఏమిటి ఆ సందిగ్ధము? ఏమిటి? జడము కాదు, వాడు చేతనత్వము కాదు. జడ చేతనముల కలయిక అన్నారు ఆదిశంకరుడు. నిజానికి జడ చేతనముల కలయిక ఉందే? లేదు. అయినా కానీ మాయలో నేనంటూ ఈ మాయ అనేది బయటకు వచ్చిందిగా. కానీ ఈ మాయ వల్ల ఆత్మకి అన్యంగా ఉందా? లేదు. ఒక సందర్భంలో మహర్షి అన్నారు, మాయా ఇది రియాలిటీ అన్నారు. ఎందుకంటే మాయ ఇప్పుడు నథింగ్ బట్ అహంకారం, నథింగ్ బట్ అది కూడా జ్ఞానమే కదా గురువు గారు. కాతే అది కూడా నిరాకారమే. అది జ్ఞానమైన తన ఉనికిని తెలుసుకోలేని జ్ఞానం. అన్యత్వాన్ని తెలుసుకుంటుంది, దేహాలను తెలుసుకుంటుంది, ఇంద్రియ వ్యాపారాలను తెలుసుకుంటుంది. సుఖం అంటుంది, దుఃఖం అంటుంది, పుట్టుకంటుంది, మరణం అంటుంది, బంధం అంటుంది, మోక్షం అంటుంది. అన్నీ తెలుసుకుంటుంది. కానీ తన ఉనికిని తాను తెలుసుకోలేదు. అందుకని విచారం, అందుకని వైరాగ్యం,
అందుకని అంతర్ముఖం, అందుకని మౌనం. వృత్తిరాహిత్యం ఎందుకు అంటున్నారు? వృత్తిరాహిత్యమైనటువంటి మనస్సు అదృశ్యమైపోతుందని, అన్యత్వం ఉండదని, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడానికి కారణం అది. అంతేగాని నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి నీకు ఆత్మ ప్రకాశించాలనే కాదు. సత్య స్థితికి ఏది అడ్డు లేదు. ఏమైనా గురువు అంటే అక్కడ చెప్పు. తాడు అక్కడ ఏంటంటే ఆ స్వరూప జ్ఞానము పరిమితంగా నిరాకారంగా వ్యాపించి ఉంది. ఇదేంటంటే శరీరం వరకే పరిమితమైంది. ఈ పరిమితమైంది మళ్ళీ ఇది అనంతంగా వ్యాపించాలి అంటే ఆ కుదరదు. ఆ, ఈ పరిమితమైన వ్యాపించే ప్రసక్తి లేదు. పరిమితమైన జీవుడు బికమింగ్ ఆత్మ అనే క్వశ్చన్ లేదు. పాము బికమింగ్ తాడు అనే క్వశ్చన్ లేదు. డిఫరెన్స్. అంటే తాడుకి మాత్రం పాము భిన్నం కాదుగా అక్కడ. ఆధారమే కానీ భిన్నం కదా. భిన్నము వేరు, ఆధారం వేరు. నువ్వు పొరపాటు పట్టడానికి ఆధారము తాడు. అవును, సత్యం తెలిసిన తర్వాత భిన్నమేగా. సత్యస్థితిలో పాము కూడా జ్ఞానమే, అది కూడా పూర్ణ జ్ఞానమే. అది అంటే దాన్ని అలా దృష్టి అలా పూర్ణ జ్ఞానం ఉండిపోతుంది కదా. పూర్ణ జ్ఞానం కానే కాదు. ఇదే పూర్ణ జ్ఞానం అయితే అనుకుందాం. తావును చూస్తూ కూడా నువ్వు తావును చూడాలి ఏకకాలంలో. కుదరదు. సత్యస్థితిలో నీకు భిన్నంగా భిన్నం అసలు రాదు. అంటే ఒకవేళ మనస్సు బయటకు వచ్చినప్పుడు భిన్నవి కనిపించినప్పుడు ఆ భిన్నంగా కనిపించినవి కూడా పూర్ణంగానే దృష్టి ఉంటుంది. అది కూడా నా స్వరూపమే అన్న దృష్టి ఉంటుంది కదా గురువు గారు. కాదు 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 కాదు. ఇక్కడ మేము అపూర్ణత వల్ల, అంటే పూర్ణ జ్ఞాన రహిత స్థితి వల్ల మీకు పరిమితత్వం ఏర్పడింది. ఉదయానికి పరిమితం అవుతుంటాం. విచారిస్తే దేహాన్ని అయిపోయిన నిద్రలో ఉన్నాం. కాబట్టి నీ సహితత్వము ఎన్నడూ పరిమితం కాలేదు. అది ఒకే రకంగా ఉన్నది, అందులో మార్పు లేదు. ఆత్మ ఈ విషయం కూడా చెప్పారు. ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. లేదా జీవుడు బికమింగ్ ఆత్మ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బాబు కెనాట్ బికమ్ అట్లా. ఈ రెండు భిన్నమైనవి ఉన్నాయి. మరి సత్యస్థితిలో దగ్ధబీజ మనసుతో బయటకు వచ్చినప్పుడు అప్పుడు చూసేవన్నీ తన స్వరూపమేనా? అవన్నీ తన స్వరూపంగా చూస్తాడా? అంతేగా మరి. ఆత్మకి అన్యంగా లేదు కాదు. ఆత్మలోనిదేగా. సముద్రంలోనిదే అలలు, మురుగు, పురగలు అని చెప్పినట్టుగా నీ సంకల్పాలు, నీ దేహాత్మ బుద్ధి, ఈ జగత్తు, మరి ఇదంతా కూడా ఎక్కడుంది? ఆత్మల ఆధారంతోనే ఉన్నదిగా ఈ మాయ అంతా కూడా. ఎక్కడ చూస్తున్నావంటే నీలోనే చూస్తున్నావు. అంటే అది భగవాన్ ఏదో ఎవరినో తను తిరుగుతున్నప్పుడు నాలోంచి వచ్చిన మాటలే అంటాడంటే దాని అర్థం ఇదే గురువు గారు. తన స్వరూపమే అది కూడానే. అంటే ఈ మాట అనేది గ్రాండ్ సన్ ఆఫ్ ది ఆత్మ అని చెప్పటం. విధిగా శబ్దాలు లేవు, మాటలు లేవు. చూడబోతే ఏదో నేను విన్నా, భగవాన్ ఎవరో ఏదో అంటే అది కూడా నాలోంచి వచ్చినవే కదా అని ఏదో అంటారు కదా గురువు గారు సందర్భంగా. వాళ్ళు మాట్లాడేది కూడా మీ మనస్సులో ఉన్నది ఆత్మ లోపల నుంచి ఉన్నదే కదా. అది అంటే ఆత్మ నుంచి ఇతరులు నా స్వరూపమే అన్నట్టు అర్థం అది గురువు గారు. అంతేగా వాళ్ళు ఎవరో తిడుతున్నారు అన్నప్పుడు లోపల నుంచే వస్తున్నాయి అన్నాడు ఆయన.
అవునవును. లోపల నుంచి రావడం ఏమిటి? ఈ మనస్సుని గుర్తించింది, మనస్సు లోపలే ఉంది, తను తిట్టిన వాడు కూడా లోపలే ఉన్నాడు, సో నాలోనే ఉన్నది ఇదంతా అన్నది అట్లా. ఆ. అంటే అంటే తనకు భిన్నంగా గురుగారు ఇక్కడ లేదు, అది కూడా తనకి భిన్నంగా ఏమీ లేదు, దాని అర్థం అంతే. ఆత్మకు భిన్నంగా తనకు అంటే మళ్ళీ ఏ ఆత్మబుద్ధికి అనుకోబాకు. ఆత్మకి భిన్నంగా. ఆత్మకు భిన్నముగా, తన సంకల్పానికి భిన్నంగా, ఉరుకటి భిన్నముగా. ఈ దేహము లేదు, ఇతరులు లేరు, సృష్టి లేదు. ఇదంతా ఎక్కడిది? ఆత్మ లోనిదే అని చెప్పుకోవాలి. లోనిదే అంటే దాంట్లో ఉందని కాదు, ఆధారం. ఈ ఆధారంగా ఇలా కనపడుతుంది. కానీ తీరా ఆత్మను చూస్తే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎవరు లేవు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అంటే ఇక్కడ మీరు రెండు స్థితులు చెప్తున్నారు. అంటే బయటకు వచ్చినప్పుడు ఒక స్థితి, ఆత్మస్థితిలో ఒక స్థితి చెప్తున్నారు. ఎందుకని? బయటకు వచ్చినప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉన్నాడు, అందుకని ఇదంతా ఆత్మలోనిది అంటున్నాడు. అవును. బయటికి రాకపోయినప్పుడు సృష్టి అనేది బొమ్మంటున్నాడు. ఆ. ఎందుకని? సృష్టిని చూసేవాళ్ళు లేరు అక్కడ. పరిమితమైన నేను మీ నిద్రాస్థితిలో ఏ విధంగా అయితే ఉండదో, స్వరూప జ్ఞానమందు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అదృశ్యమైపోయాయి. ఎవరికి చెబుతారు ఆత్మస్థితిని గురించి? మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చెబుతారు. తత్వవశి వాక్యమని, అదే ఉన్నదని, ఇది లేదని, ఇప్పుడు ఉన్నదని చూస్తున్నది కూడా ఆత్మని విడిచి లేదని ఈ విధంగా చెప్తామే తప్ప రెండింటినీ విడివిడిగా చూసినటువంటి అవకాశం ఉండదు. బయటకు వచ్చినప్పుడు కల్విదం బ్రహ్మ అంటున్నారు, అంతా కల్విదం బ్రహ్మ. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఎలా తీసుకోవాలి? ఉన్నదే బ్రహ్మము, అంతా అదేను, ఐఆమ్ ఇస్ ది ఓన్లీ రియాలిటీ, ఐఆమ్ దిస్ అని తప్పేది లేదెక్కడ. ఇప్పుడు నువ్వు చెప్పే ఇది కూడా దానిలోనిదే అని చెప్పదు. కానీ మరి ఆత్మస్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అసలు ప్రసక్తే లేదు, ఉన్నది కేవలం జ్ఞానం మాత్రమే అని చెప్తున్నాను. కరెక్ట్. అది ఫైనల్ ఇన్ఫరెన్స్ అండ్ కంక్లూజన్ అండ్ రియాలిటీ. అందుకని ఆత్మస్థితి ప్రకాశిస్తే నాకేమిటి లాభం అన్నారు. నువ్వు పూర్తి వస్తూ ఉన్నావుగా, ఇక్కడ కష్ట కష్టాలు అనుభవిస్తున్నావుగా, నువ్వు ఉండవంటాడు. అట్లా నీవుగా నిలిచినప్పుడు అనుగ్రహం చేత తిరిగి జన్మకు వస్తాను లేదు. అంటే జ్ఞానికి ఈ రెండు స్థితులు ఉంటాయి మీరు అన్నట్టు. రెండు స్థితులు కాదు, ఉన్నది ఒకటే స్థితి. మనస్సు బయటకు వచ్చినప్పుడే ఇవి కనపడతాయి, లేకపోతే కనపడదు. అది కూడా దేహానికి ప్రారంభం ఉంది కాబట్టి 1950 దాకా ఉంది. స్వరూప జ్ఞానంతో అదృశ్యం అయిపోతే గొడవే లేదు. ఎవరికి చెబుతారు? వారితో మాట్లాడతారు. మృత్యువు రాదుగా, అంటే మృత్యువు రాదంటే దేహం రాలిపోదుగా. పాయింట్ ఏమిటి అంటే దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కర్మబంధం ప్రారంభం ఉంది దేహానికి. బర్త్ అండ్ డెత్ ఈ రెండు ఆలోచనలు. ఎప్పుడైతే ఆలోచించేవాడు అదృశ్యమైపోయాడు, దేహం వెంటనే అదృశ్యం కాదు. దానికి చెప్పారుగా, ఎండభావంలో నీళ్లు లేవని తెలిసినా కనపడుతూనే ఉంటాయి. ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు, గతంలో కూడా చెప్పుకుందాం. ఫ్యాన్ స్విచ్ ఆపేయంగానే, కరెంటు పోగానే వెంటనే ఆగిపోదు, కొంతకాలం తిరిగి ఆగుతుంది. అట్లా తిరిగి ఆగిందే రమణ మహర్షి యొక్క దేహము 1950 దాకా చెప్తారు. అంతవరకు ప్రారంభం ఉంది. పాయింట్, కరెంటు లేని ఫ్యాన్ తిరుగుతూ ఉంది అక్కడ.
Is it that? గురువు గారు. చెప్పు నాయన. అన్నా సరోజ ఏదో అడగబోతున్నావు. అదే గురువు గారు, అది తను అన్నాడు కదా, దానికి అన్యత్వం లేదు కాబట్టి ఆయనకి ఏమీ కనపడదు. అది ఆయన అన్నా కూడా, ఒక మాట ఆయన అన్నా కూడా అది నాలోంచి వచ్చిందే అన్నారంటే ఆయనకు అన్యత్వం లేదు కాబట్టి స్వరూప జ్ఞానంలో ఆ మాట అన్నారు అన్నాను గురువు గారు. అవునమ్మా, ఆయనకి అంటే వ్యక్తిగా కాదు, అదేలేండి. అలా ఉన్నప్పుడు అవునండి. ఇప్పుడు మాటలు వినపడ్డాయి, ఆ ఎక్కడి గురువు నుంచి? గారు. లోపల నుంచి వినపడ్డాయి. అంతే. ఆ గురువు గారు. ఆ స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. ఆ గురువు గారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాటలనే లోపల నుంచి కనపడుతున్నాయి నాకు. అంత మాత్రమే ఆ కాదు. ఆ గురువు గారు. ఆ గురువు గారు. ఓకే, అదే గురువు. చెప్పు నాయన. అంటే మీరు ఇంకేమైనా ఆ స్థితిలో అంటే అక్కడ బయటకు వచ్చినప్పుడు అంతా దానికి అంతా ఉన్నదే, అదంతా బ్రహ్మమే అని చెప్తున్నారు. కానీ ఆత్మస్థితిలో ఇవన్నీ లేవు. అంటే అక్కడ ఇక్కడ ఆత్మ రెండు లక్షణాలు ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో. బయటికి రావటం, లోపలికి పోవటం అంటూ ఉండదు. అర్థమవుతుందా? బయటికి రావటం, లోపలికి పోవటం ఉండదు. గురువు గారు. కాన్షియస్నెస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సముద్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా కనపడుతుంది, నశించిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? సముద్రమే బయటకు వచ్చిందంతగా చూస్తుంది. సముద్రం బయటికి రాదు, ఆలోచన బయటకు వస్తుంది. ఆత్మ బయటికి లోపలికి రాదు. సముద్రం అక్కడే ఉంటుంది. అలా పైకి ఎగుస్తుంది, మళ్ళీ అలా పడిపోతుంది. ఆలోచన వస్తుంది, ఏమో సంసారం చూస్తావు నీవు, మళ్ళీ నిద్రపోతే పొలంలోనే ఉంటాయి. అలాంటప్పుడు కాన్షియస్ లో మార్పు ఉండకూడదు కదా. కాన్షియస్నెస్ ఇస్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. థాట్స్ కమ్ అండ్ గో. అంటే ఇప్పుడు ఆలోచన బయటకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు గురువు గారు? అంటే అదంతా బ్రహ్మమే అని చెప్తున్నాడు. ఆలోచన రాకపోతే ఉన్నదే బ్రహ్మము, దీంట్లో ఈ ఈ ఈ ఉన్న అటు పక్క భిన్నంగా కనిపించేది దీంట్లో ఉండదని చెప్తున్నాం కదా మనం. ఇక్కడ మీకు మూలము తెలియనప్పుడు భిన్నంగా కనపడుతుంది. సముద్రం అంటే ఏంటో తెలియనప్పుడు అలలు మురుగులు విడిగా ఉన్నాయి అనుకుంటాం. అలా కుదరదు. రెండింటిని చూస్తున్నావు కాబట్టి బాగా అర్థమవుతుంది. నీవు ఏకకాలంలో పావుని తాడుని చూడలేరు. నువ్వే అంటావు పావే లేదు, ఉన్న తాడు పావు కాలేదు. అదే మహర్షి కూడా చెప్పారు. ఉన్నదే ఒక ఆత్మ, ఉన్నదే ఎరుక. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్న భావనలు ఊహాజనితోడు, ఇమాజినరీ, నాన్ ఎగ్జిస్టింగ్. అట్లా అంటే ఇప్పుడు ఆ కాన్షియస్ గా ఇప్పుడు వ్యక్తిత్వంతో నేను కాన్షియస్ ఆఫ్ డ్యూయాలిటీ లేకపోతే కాన్షియస్ ఆఫ్ ఫియర్ ఏవో ఇలా వస్తున్నాయి. కానీ ఆత్మస్థితిలో కాన్షియస్ ఆఫ్ కాన్షియస్ అనేది ఎప్పుడు అలా బయటకు వచ్చినా, అలా బయటకు వచ్చిన ఆలోచనలు బయటకు వచ్చిన మళ్ళీ ఆలోచన అది బయటికి రావటం, పోవటం, అదృశ్యం అవటం ఉండదు. అంతవరకు దేనికి? సూర్యుడు చీకటి వెళ్తున్నామని ఇస్తున్నాడా? రాత్రి మొబైల్ ఇస్తున్నాడా? భూమి తిరుగుతుంది కాబట్టి రాత్రి మొబైల్ ఫీల్ అవుతున్నావు నువ్వు. సూర్య ఇస్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అవును గురువు గారు. నువ్వు ఈ పరిచితాన్ని పైకి వెళ్ళావనుకో అంతా వెలుగే ఉంటుంది. చీకటి ఎక్కడ ఉంది నీకు? భూమి తిరుగుతుంది కాబట్టి రాత్రి మొబైల్ ఏర్పడుతుంది. అనుభవిస్తున్నావు. సో మనస్సు బయటకు వస్తుంది కాబట్టి ఆత్మ బయటకు వచ్చిందా అనుకుంటున్నావు. ఆత్మ బయటికి రాదు. అసలు ఆత్మకి ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ ఉంటుంది. ఒకే స్థితిలో ఉంటుంది. మార్పు లేని స్థితి. ఇట్ ఇస్ అ కాన్స్టెంట్ అవేర్నెస్. శరీరము ఉన్నంత వరకు అది ఆ కాన్షియస్ తో, ఈ దగ్ధజీ మీద మనస్సుతో అలా అంటి పెట్టుకొని ఉంటుంది.
దగ్ధబీజ మనస్సుతో ఉన్నది ఆ మనస్సు. అంటి పెట్టుకొని ఉండటం కాదు ఇక్కడ. దీనికి తెలియదు అంటి పెట్టుకున్నట్టు, పాముకు తెలియదు తాడు అంటి పెట్టుకున్నట్టు. మీకు మూలము తెలియదు కాబట్టి విడిగా మీకు జీవభావన కలిగింది అంతవరకు. కాసేపు నిద్రపోతే జీవభావన ఏమైంది? ఉత్తరాహిత్యం అయితే ఎగిరిపోయిందిగా. గురువు. ఎందుకు కనపడదు సత్యమైతే? కాబట్టి దీస్ ఆర్ ఆల్ మియర్ థాట్స్ అని చెప్పడం, ఆలోచనలు మాత్రమే అని చెప్పడం. ఓకే, గురువు. ఇంకేమైనా ఉందా? ఇంకేంటి గురువు? మరి ఇంకా లోపల పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆత్మలో జీవుడు ఉన్నాడా? జీవుడితో ఆత్మను చూడవచ్చునా? ఆత్మ లేకుండా జీవుడు ఎక్కడికి పోతాడు? ఇక్కడ మీకు క్లారిటీ రావాలి అంటే ఒక స్వరూప జ్ఞానమే. అదే, అవును. అదే అప్పుడే ఫుల్ క్లారిటీ. మహిళ ఈ మాయలో నువ్వు ఎంత తిరిగినా మిగిలేదు మాయే. అవును గురువు. అవును. మనస్సుకి ఆ క్లారిటీ రాదు. ఆత్మస్థితి క్లారిటీ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా మనం రాదు. నాకు ఎందుకు రాదు? కారణం లైట్ ఈస్ దేర్, దిస్ ఈస్ బీయింగ్ ఇల్యూమినేటెడ్ బై ఇట్. అందుకే మనస్సు కూడా ఒక జడదేహం, సూక్ష్మదేహం. సర్వదేహం సరే అర్థమవుతుంది. సో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ లో మనస్సుతో ఆలోచిస్తున్నావు, కళ్ళకు అంటున్నావు, చూస్తున్నావు, వింటున్నావు, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నావు. ఇది ఆ రిఫ్లెక్టర్ లైట్ లో పనిచేస్తుంది. దీనికి ఒరిజినల్ గా లైట్ లేదు. దీన్ని చాలా పరిమితం కాబట్టి ఈ పరిమితంతో అనంతాన్ని తెలుసుకోలేము. ఇంపాసిబుల్. ఇప్పుడు ఒకవేళ మహర్షి అన్నారనుకో, నీవెవరో నీవే తెలుసుకోని, ఈ దేహాత్మబుద్ధితో కనుక నీవు ఆత్మను తెలుసుకుంటే ఆత్మ 2 నిమిషాలు పవర్ఫుల్ అయి ఉండాలి. అవును గురువు. ఈ సైంటిస్టులు కూడా సన్నుకి దగ్గర వరకు ఒక లేయర్ వరకు పంపిస్తున్నారు కానీ దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు కదా. కెపాసిటీస్ ఆర్ లిమిటెడ్. అవునవును. Maya is very vast. Isn't that? ఏమైనా ఈ పరిమితంతో మన దృష్టి కొంతవరకే కదా గురుగారు, అది అనంతంగా ఉంది. అసలు ముందు పరిమితత్వం లేదన్న భావన రావాలి. అప్పుడు పరిమితం కూడా లేదన్న భావన రావాలా? యాక్టింగ్ పరిమితత్వం అంటున్నావు అంటే ఐఎమ్ లిమిటెడ్ టు దిస్ బాడీ. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా చూస్తున్నావు, చూడటం మానేసి. చాలా సింపుల్ గా ఉంటుంది. When no thought rises, only awareness exists. తర్వాత తెలుస్తుంది థాట్స్ ఉన్నా అయిపోయినా అవేర్నెస్ గా ఇబ్బంది లేదు. తెర మీద బొమ్మ పడితే పడకపోతుంది, నో ప్రాబ్లం. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పుకున్నాడుగా, శస్త్రము ఛేదించదు, అగ్ని దహింపదని. కారణం ఏమిటి? ఇదంతా మాయా. మాయ ఆత్మని అంటదు అని చెప్పడు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అన్నారుగా మహర్షి. అజ్ఞానానికి తామైనదిగా ఆత్మస్థితిలో. సో కంక్లూషన్ ఏంటి? అజ్ఞానమే లేదు బొమ్మన్నాడు. ద్వైతమే లేదు, పుట్టుకే లేదు, మరణమే లేదు, సృష్టి లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ సృష్టిని చూస్తున్నావు. చూస్తూ ఇది లేదంటే నీకు ముందు పట్టాలే. దీనికి ఆధారం వైపుకు వెళ్ళాలి. ఇది కనపడటానికి ఆధారం ఏమిటి? పాము భయం కలిగింది, ఆ భయానికి ఆధారం ఏమిటి? చూడబోతే ఇది లేదు, తానే ఉన్నదని ద్వైతంలో గ్రహించారు. ఇక్కడ కూడా
లోపలికి వెళ్ళినప్పుడు, చింతా విహీనమైనప్పుడు, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడు జీవ జగత్తీశ్వరుడు ఎగిరిపోతున్నారు. సృష్టి లేదు అక్కడ. అందుకని తనకు తానే ఉన్నది, ఎరుక మాత్రమే ఉన్నది. సరే, మళ్ళీ బయటకు వచ్చింది, ఇది కనపడుతున్నది. కనపడ్డ ఇదంతా కూడా ఆత్మే అని దత్తవేద మనస్సు అనుకున్నాడు అంతవరకు. ఓకే, దత్తవేద మనసు ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతారు, కొంచెం అంత కొంతమంది చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ప్రార్థన మిగిలింది కాబట్టి. గురువు గారు, జ్ఞానానికి తగ్గ కర్మ అని అన్నాడుగా. కర్మలన్నీ దగ్ధమైపోయినాయి స్వరూప జ్ఞానంతో. కర్మల దగ్ధం అవడం అంటే అర్థం ఏంటి? కర్త లేకుండా పోయినాడు. కాబట్టి నువ్వు ఆందోళన పడాల్సిన పని లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు అర్థండి. తెలిసినా తెలియకపోయినా అంటే ఆత్మ అనుభవం నీకు ఉన్నా లేకపోయినా నీ స్వరూపం అదని చెప్పి అనుకరణ చేత ప్రకాశించినా ప్రకాశించకపోయినా బై డిఫాల్ట్ యు ఆర్ దట్ ఓన్లీ. దట్స్ ఆల్. ఏమన్నా సరోజ ఇంకేమైనా ఉందా? లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది. వెరీ గుడ్. అజ్ఞానం క్లియర్ గా ఉందా? అజ్ఞానం ఉంటేనే జ్ఞానం ఉంటుంది గురువు గారు. రెండు కలిసే ఉన్నాయి కదా, జ్ఞాన అజ్ఞానములు. కాదు గురువు గారు, మీరు శిశువుగా జన్మించక తప్పదు అన్నారు కదా, అజ్ఞానం ఉంటేనే కదా జ్ఞానం కోసం వెతుకుతాము. అమ్మా, అజ్ఞానం నిజంగా ఉంటే జ్ఞానానికి వెతకవు, అజ్ఞానంలోనే ఉంటావు. జ్ఞాన అజ్ఞానానికి అతీతం ఆత్మస్థితి. ఆ గురువు గారు, తెలుసును తెలియదు అతీతం. బాహ్యాంతరాలు కూడా లేవన్నారు కదా గురువు గారు. కాబట్టి ఉన్నది అజ్ఞానం అని అనుకుంటున్నావు, లేదు, ఉన్నది జ్ఞానమే. జ్ఞానమే అనుకోవటం కాదు. అది ప్రకాశించినప్పుడు ఇది ఉండదు. ఇప్పుడు కూడా ప్రకాశిస్తుంది. ఆ గురువు గారు, లేకపోతే అసలు ఈ మాటలు కూడా మాట్లాడలేం కదా జ్ఞానం లేకపోతే. మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు నీకేం తెలుసులని మాట్లాడతాం? చెప్పమ్మా. కాదు గురువు గారు, ఆ జ్ఞానం సహాయంతోనే ఈ మాట వస్తోంది కదా అని అంటున్నాను గురువు గారు. అది కూడా నీ భావన. అది సహాయం చేస్తుంది నీకు ఎలా తెలుసు? తాను ఆధారంగా పాము వచ్చింది చెప్పి పాము చెబుతుందే తాను ఆధారంగానే వచ్చానని చెప్పదు. అది కూడా మెంటల్ ప్రొజెక్షన్. కరెక్ట్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు. స్టేటస్ ఒకసారి రివ్యూ చేయి. ఏమన్నా అనుమానం ఉంటే చూద్దాం, లేకపోతే నీవు దేహానివి కావు, శుద్ధ చైతన్యమవు. జగము, గృహిణి, ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. అవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు. నీవుగా ఉంటే అడ్డగలిగించింది ఎవరు? నీకోసమే నీకోసమే చెప్పింది. జగము, గృహిణి, ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. అంటే నేను అర్థమవుతున్నాయినా? గురువుగారు, జగము, గృహిణి, ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు అంటున్నారు గురువు. మెంటల్ ప్రొజెక్షన్. అమ్మా, ప్రొజెక్షన్ అవునా కాదా చేయడానికి ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఆత్మ ప్రొజెక్ట్ చేయదు. మాయానేనే గురువు గారు, దేహాత్మ బుద్ధితో కలిగిన మాయానేనే ప్రొజెక్ట్ చేస్తుంది. చెప్పిందే ఉన్నట్టు చెప్పదు. ఆత్మ చెప్పిందా నీకు దేహం ఉంది, నా వల్ల నీకు ప్రొజెక్షన్ వస్తే ఆత్మ చెప్పదు.
లేదు గురువు గారు, ఆలోచన. ఎవరు చెబుతున్నా? ఎవరిది ఆలోచన? నాది లేదంటావు. ఆ నేనెవరు? ఆ గురువు చూడబోతు లేని వాడికే ఇన్ని బోధలు, లేని వాడికే ఇన్ని బాధలు. లేని వాడికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని సూచనలు, ఇన్ని మార్గాలు. చెప్పనాయన రవి జ్ఞానం ఉందే. గురువు గారు, అదే గురువు గారు. అదే అంటే ఇక్కడ కూడా ఇవన్నీ చైతన్యము ఆధారంగా ఈ దృశ్యాలు నీకు కనిపిస్తున్నాయి, కానీ అవి చైతన్యంలో కావు, అవి దాన్ని బాధించవని చెప్తున్నారు కదా గురువు. అంతేగా మరి. ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నావు, పౌర్ణం అంటావు, అమావాస్య అంటావు, శుక్లపక్షం అదంటే ఇదంటావు. ఇది సూర్యుని ఏమైనా బాధిస్తుందా? అవును. చంద్రుడు ఈజ్ ఈక్వల్ టు యువర్ మైండ్. మనస్సు చంద్రుడితో లింక్ అది చెప్పలేదు. ఇక్కడ సూర్యుని ఇక్కడ వెలుతురులో ఇక్కడ ఎన్నో జీవరాశులు అంతా ఉపాధి జరుగుతుందా, విచ్చుకుంటున్నాయి, శక్తిని తీసుకుంటున్నాయి, ఉనికిని కాపాడుకుంటున్నాయి, కానీ సూర్యుడికి దానికి సంబంధం లేదు అన్నట్టుగా. అంతే కదా. స్వరూప జ్ఞానం అందు సృష్టి లేదు, సృష్టిని చూస్తున్నప్పుడు జ్ఞానం గురించి తెలియదు. పరిస్థితి కాబట్టి ఆత్మని అందుకునేది. అదే తెర మీద బొమ్మలు కనిపెట్టినా అక్కడ తెరగానే దృష్టి ఉంటుంది, కానీ ఆ దృశ్యాలు కనిపించినా కూడా తెర దృష్టి మాత్రమే ఉంటుంది అంటారు. అంతే కదా గురువు? అంటే ఏకకాలంలో బొమ్మలని తెరని చూడలేదు. తెరను చూస్తూ ఉంటే బొమ్మలు ఉండవు, బొమ్మలు చూస్తే తెర కనపడదు. కానీ సత్యస్థితిలో కేవలం తెర మాత్రమే, బొమ్మలు ఉన్నా కూడా దృష్టి అంతా తెరగానే ఉంటుంది కదా. బొమ్మలు కనపడవు. బొమ్మలు కూడా అంటానికి మనస్సు లేదు అక్కడ. నువ్వు నిద్రపోతున్నప్పుడు సంసారం ఉందా, జగత్తు ఉందా అనేది తెలియదు, అసలు లేదని అనుకోవాలి. ఈ పరిమితమైన జ్ఞానానికి కూడా సేమ్ ఇదే సిద్ధాంతం వర్తించింది నిద్రలో. ఇప్పుడు మనస్సు అణిగిపోయినప్పుడు దాంతో పాటు ఈ సంసారము, జగత్తు, కర్మలు ఇవన్నీ అణిగిపోయినాయి. అక్కడ ఏ దృశ్యాలు ఉండట్లా. దీనికి కూడా ఈ నిద్రాస్థితిలో కూడా తెరగా, అంటే ఆ సిద్ధాంతంలోనే తెరగానే ఉంది. ఇక్కడ కూడా మనస్సు లైవ్